హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆసరా పెన్షన్ మాకు 2016 వచ్చింది సార్, మాకు 4000 ఎందుకు రాలేదు, 6000 ఎందుకు రాలేదు అండ్ చాలామంది అనేది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. 2016 వస్తే మీరు 4016 ఎందుకు చెప్తున్నారు అండ్ మీరు కూడా 4016 ఎలా తెచ్చుకోవచ్చు, ఎవరికి వస్తుంది అదంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు నేను చెప్పేదంతా అర్థమవుతుంది. ఎందుకంటే నేను మీ సపోర్ట్కి వీడియో చేస్తున్నాను, కానీ సో నాకు ఇందులో ఎటువంటి లాభం ఉండదు. సో ప్లీజ్ నేను మీతో కోరేది ఒకటే, ఎందుకంటే నేను చాలా మంచి వీడియోస్ అనేది రాను మీకు నేను ఇస్తాను. జెన్యూన్గా 100%గా మీకు అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ మెకానిజం ఏంటో నేను చెప్తాను. 2016, 4016 అండ్ 6016 ఏదైతే నేను చెప్పుకుంటూ వస్తున్నానో మీరు కూడా మిగతా యూట్యూబర్స్ చేస్తున్న వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు. చూడండి, గత ప్రభుత్వం అనేది వికలాంగులకు అనేది 4016 అంటే 3016 పెన్షన్ ఉండే. సో మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడే మనకు ముఖ్యమంత్రి, ఎప్పుడైతే మన లాస్ట్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఉన్నారో అయినా 1000 రూపాయలు అనేది వికలాంగులకు అనేది పెంచి ఇవ్వడం జరిగింది. అంటే 4016 రూపాయలు. ఈ 4016 రూపాయలు ఏదైతే మెకానిజం ఉందో అది వికలాంగులకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళకి పెంచలేదు. సో ఇప్పుడు అనేది ప్రభుత్వం, ఇప్పుడు మనకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నారో ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, సో ఇప్పుడు మనకు బడ్జెట్ అనేది శాంక్షన్ అనేది చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా అప్పులో ఉన్నారు. సో అందుకే అసెంబ్లీలో కూడా మనకు బడ్జెట్ ఆసరా పెన్షన్పై అనేది మనకు బడ్జెట్ అనేది కేటాయించలేదు పెంచి ఇవ్వడానికి, ఓకేనా. డబ్బులు అనేది పెంచి ఇవ్వడానికి తగిన బడ్జెట్ అనేది కేటాయించలేదు. సో ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చుకుంటూ వస్తుందో 4016 అండ్ మిగతా వాళ్ళకి 2016 ఇలా అదే కంటిన్యూ అవుతుంది. సో ఈ 1000 రూపాయలు అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెంచడం జరిగింది వికలాంగులకు. సో ఇది మా అమ్మ కూడా వస్తుందన్నమాట, ఓకేనా. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ చూడండి, మీరు 4016 పెన్షన్ మాత్రమే వస్తుంది. అర్థమవుందా? డౌట్ క్లియర్ అయిందా? ఇందులో ఫేక్ అనేది ఏం లేదు, మీకు ఉన్నట్టు చెప్తున్నాను. అండ్ మార్నింగ్ కూడా వీడియోలో నేను అదే చెప్పాను అనమాట. చాలామంది 2016 పడ్డది, పెంచేసింది గవర్నమెంట్ అని అంటున్నారు. పడలేదు, మనకు గవర్నమెంట్ అనేది పెంచాలని చెప్పేసి మనకు ఒక ప్రతిపాదన మాత్రం చెప్పడం జరిగింది. సో ఈ ఆగస్టు ఎండ్ దాకా కావచ్చు, లేకుంటే ఈ ఇయర్ అనేది మనకు ఎండ్ దాకా అనేది ఈ పెన్షన్ అనేది పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అనేది అప్పులో ఉంది కాబట్టి సో రైతు రుణమాఫీ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇక మనకు ప్రాజెక్ట్ అనేది ఆసరా చేయూత పెన్షన్ పైనే ఉంటుంది, ఓకేనా. సో ఇన్ కేస్ వికలాంగులు మీరు ఉన్నారు, మీకు పెన్షన్ కావాలి అనుకుంటే ఈ 4016 సో మీకు కంపల్సరీ సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఆ సదరం సర్టిఫికేట్ ఎలా పొందాలో నేను ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో చేస్తాను, అందులో చూడండి, ఓకేనా. సో క్లియర్ అయిందా? ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేది ఓల్డేజ్ వాళ్ళకి 1000 రూపాయలు పెంచి, అంటే 4016 ఓల్డేజ్ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకో 1000 పెంచి ఇప్పుడు మనకు 4000 అనేది మనకు ఇస్తున్నారు వికలాంగులకి. సో 6000 అనేది దానికి చేస్తా అని ప్రభుత్వం అనేది, ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను, ఓకేనా. సో పెంచినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ పెంచి ఇస్తారు. ఈ 4016 మాత్రం వికలాంగులకు వస్తూనే ఉంది, ఓకేనా. సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చేసింది కరెక్ట్ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.